మహాపరిశుద్ధుడు, మన రక్షకుడు, విమోచకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ దినము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, నేటి దైవ సందేశం నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని, దృఢపరచాలని, స్థిరపరచాలని, నడిపించాలని, పురికొల్పాలని, నీకు ఉజ్జీవాన్ని అనుగ్రహించాలని, రూపాంతరాన్ని దయచేయాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి మన దైవ సందేశం నన్ను. ఆత్మీయులారా గమనించండి, కీర్తనకారుడైన దావీదు చాలాసార్లు నన్ను 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 అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, ప్రార్థించినాడు. ఆత్మీయంగా దావీదు జీవితాన్ని మనం ధ్యానిస్తే, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఉచితమైన కృప ద్వారా తనను అభిషేకించి ఆత్మతో నింపి గొల్యాతుపై జయమిచ్చి సౌలు రాజుకు అల్లునిగా చేసి ఇశ్రాయేలుకు రాజుగా చేసి అనేక యుద్ధాలలో దేవుడు దావీదుతో నిలబడి గొప్ప జయాలను అనుగ్రహించి దావీదును ఉన్నతంగా హెచ్చించి కృప చూపినాడు. కనిష్ఠుడైన దావీదును జ్యేష్ఠుడిగా చేసి దావీదు కొమ్మును హెచ్చించినాడు. దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు అనిగా అంతగా దావీదును హెచ్చించినాడు. దేవుని కృపయే ఒక వ్యక్తిని హెచ్చించేది, దేవుని కృపయే ఒక వ్యక్తిని దీవించేది. మన సొంత బలము, ధనము, కులము కాదు. దేవుని కృప నిన్ను దీవించేది, దేవుని కృప నిన్ను ఆశీర్వదించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, 51వ కీర్తనను మనం ధ్యానించుదాం. 51వ కీర్తనలో దావీదు యొక్క నిజ స్థితి, దావీదు యొక్క పడిన స్థితి, దావీదు యొక్క దూరపు స్థితి, దావీదు యొక్క మలిన స్థితి, దావీదు యొక్క యథార్థత కలిగిన స్థితి, దావీదు యొక్క పశ్చాత్తాప స్థితి 51వ కీర్తనలో మనం చూడగలం. ఆత్మీయులారా, ఎంత గొప్పవాడైనా ఒక దినాన ఏదో ఒక సమయాన చూపుతోనో మాటతోనో వినికిడితోనో పడిపోవడానికి ఆస్కారం ఉంది ఈ లోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు యుద్ధం వెళ్లే సమయంలో యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద ఉండి దేవునికి దూరం అయిపోయి తన జీవితంలో చేయరాని ఒక లోపాన్ని, పాపాన్ని చేసి దేవునికి ఎడమగా దూరంగా జీవించాడు. దేవుడు అలాంటి సమయంలో కటాక్షించినాడు. 51వ కీర్తన నాతాను ప్రవక్త దావీదు యొద్దకు వచ్చి తన మనోనేత్రాలు వెలిగించినట్టుగా చక్కటి ఉపమానము చేత, దరిద్రునికి ఒక గొర్రె ఉండే, ధనవంతునికి 100 గొర్రెలుండే, 100 గొర్రెలతో సంతోషించగా ధనవంతుడు దరిద్రునికి ఉన్న ఒక గొర్రెను సొంతం చేసుకున్నాడు అనే ఒక చక్కటి ఉపమానం చేత దావీదు యొక్క నిజ స్థితిని, యథార్థత స్థితిని, దావీదు లోపటున్న అంతరంగ స్థితిని ఒప్పింపజేసి దావీదు మనోనేత్రాలను వెలిగించినప్పుడు దావీదు నేను రాజును కదా అనుకోలేదు, దావీదు నేను ఉన్నత స్థితిలో ఉన్నాను అనుకోలేదు. దావీదు దేవుని సన్నిధికి వచ్చి తన యొక్క జీవితంలో పడిన స్థితిని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, కడుక్కున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మన అంశం నన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, 51వ కీర్తన తన జీవితంలో ఒక రూపాంతరాన్ని ఇచ్చింది. 51వ కీర్తన తనను నిలవబెట్టింది. అందులో ఒక 5 చక్కటి మాటలు అంటాడు. నన్ను కడుగు అంటాడు. ఆత్మీయులారా, నన్ను స్థిరపరచు అంటాడు. సరే, నేను ఈరోజు ఈ వాక్యంలోకి వెళ్ళి, ఈ కీర్తనలోకి వెళ్ళి కొద్ది నిమిషాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. 51వ కీర్తన 1వ వచనంలో మొదటి మాటగా 51వ కీర్తన 1వ వచనంలో అంటాడు, నన్ను కరుణింపుము అంటాడు. దేవా, నన్ను కరుణింపుము, నీ కృపా బాహుల్యము చొప్పున నన్ను కరుణింపుము అంటాడు. నా భక్తిని బట్టి కాదయ్యా నన్ను కరుణించేది, నా బలాన్ని బట్టి కాదయ్యా నన్ను కరుణించేది, నాకున్న హోదాను బట్టి కాదయ్యా నన్ను కరుణించేది, నన్ను నీ కృప చొప్పున కరుణించు అన్నాడు. ఆత్మీయులారా, ఎందుకు కరుణించమన్నాడు అంటే
దావీదు దేవుని సన్నిధిలో ఆయాసంగా జీవించి దావీదు దేవునికి దూరం అయిపోయినప్పుడు, దావీదు యొక్క స్థితి తనకు అర్థమైనప్పుడు, నీ కనికరం నా మీద ఉండాలయ్యా, నీ కటాక్షం నా మీద ఉండాలయ్యా, నీ కృప చొప్పున నన్ను కరుణించు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. మొదటి మాట నన్ను కరుణించు అన్నాడు. ప్రభువు కరుణా సంపన్నుడు, ప్రభువు కృపా సమృద్ధి గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను కరుణించు అన్నాడు. ఆత్మీయులారా, ప్రభువు కటాక్షము కలిగిన వాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆ కరుణా సంపన్నుడు, ఆ కనికరం కలిగిన దేవుడు ఒకరోజు కుష్ఠరోగి వచ్చి నన్ను కరుణించుమంటే ఆ యొక్క కనికరపూర్ణుడు కుష్ఠరోగిని కరుణించి బాగు చేసినాడు. చెదిరిన గొర్రెలను చూచి ఆయన కనికరపడి బాగు చేసినాడు. అంతేకాదు ఆత్మీయులారా, నాయన అనే ఊరిలో ఒక చిన్నవాడు చనిపోయినప్పుడు తన తల్లిని చూచి కనికరపడి కరుణించి తన కుమార్ని బ్రతికించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కనికర పూర్ణుడైన దేవుడు. ఈరోజు ఆయన కరుణ, ఆయన కటాక్షము, ఆయన కనికరము, ఆయన దయా వాత్సల్యతను నువ్వు కోరుకో అని ప్రభు చెప్తున్నాడు. ఈ దావీదు అంటున్నాడు, నీ కృప బాహుల్యము చొప్పునే నన్ను కరుణించు నాయన. ఎందుకు అంటే నాలో పాపం ఉంది, నాలో అవిధేయత వచ్చింది, నాలో అక్రమం వచ్చింది, నాలో శరీర కోరికలు వచ్చినాయి. నన్ను కరుణించు ప్రభా. నాకు మరలా మొదటి స్థితి దయచేయండి, సమ్మతి గల మనసు దయచేయండి. నీ ఆత్మను నా యొద్ద తోసివేయకయ్యా, త్రీసివేయకయ్యా. నాలో రక్షణ ఆనందము దయచే ప్రభా. నాయనా, మరలా నేను నిన్ను ఆరాధించాలి, ఘనపరచాలి, స్తుతించాలి, మహిమపరచాలి. నన్ను కరుణించు ప్రభువా అని ఆయన కనికరాన్ని కోరుకున్నాడు. ఆత్మీయులారా, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వారికి ఆయన ఇచ్చే మొదటి స్థితి ఏంటంటే, మొదటి కృప ద్వారా కనికరిస్తాడు. ఆయన నీకు ఇచ్చేది ఏంటంటే కనికరమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు కనికర పూర్ణుడైన దేవుడు. ఈ రోజు ఆ కనికరం కలిగిన నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను కరుణిస్తాను కుమార్తె, కుమారుడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, రెండోది అతను ఏమన్నాడంటే 51వ కీర్తన 2వ వచనంలో నన్ను బాగుగా కడుగుము అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శరీరాన్ని కడుక్కోవడం గొప్ప కాదు, మనసును కడుక్కోవడం గొప్ప. మనసును కడుక్కోవడం గొప్ప కాదు, అంతరంగము ఆత్మను కడుక్కోవడం గొప్ప. ఆత్మీయులారా, భౌతికంగా మనం కడగబడతా ఉంటాం, కడుక్కుంటా ఉంటాం, కానీ నీ మనస్సు కడగబడాలి, నీ అంతరంగం కడగబడాలి. అంటే దేవుని వాక్యమే నిన్ను కడిగేది. దేవునికి స్తోత్రం. ఆయన మీ మీద శుద్ధ జలములను చల్లి మీ అపవిత్ర యావత్తును తొలగిస్తానని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయులారా, ఆయన వాక్యం చేత నిన్ను కడిగేవాడై ఉన్నాడు. ఆయన రక్తము చేత నీ మనస్సాక్షిని కడిగేవాడై ఉన్నాడు. వాక్యము కడుగుతుంది, ఆయన రక్తము నీ మనస్సాక్షిని కడిగే రక్తమైనది. దేవునికి స్తోత్రం. తన ఆత్మ మనల్ని కడుగును అని ఉంది. ఆత్మీయులారా, ఆత్మ ద్వారా కడిగేవాడు, రక్తము ద్వారా కడిగేవాడు, ఆయన వాక్యం ద్వారా కడిగేవాడు. ఆయన నీ అంతరంగాన్ని కడగడానికి ఇష్టపడ్డాడు. దావీదు పైన భౌతికమైన కడగడం కోసం అంటలేడు, అతడు లోపట కడగబడాలి అంటున్నాడు. నన్ను బాగుగా కడుగుమయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పాపము పోవునట్లు కడుగు అంటున్నాడు. నన్ను హిస్సోపుతో కడుగు అంటున్నాడు. నన్ను హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా కడుగయ్యా. ఎందుకంటే నాలో పాపం వచ్చింది, మలినం వచ్చింది. ఆత్మీయులారా, ఈ రోజున నిన్ను కడగడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు పాపం అనే ఊబిలో ఉన్నావా, బురదలో ఉన్నావా, ఉచ్చులో ఉన్నావా, అతిక్రమంలో ఉన్నావా? నా ప్రభు నిన్ను కడగడానికి ఇష్టపడుతుండగా ప్రభుకు నిన్ను నీవు సమర్పించుకో. ప్రభా, నన్ను కడుగు ప్రభా, నాలో నా అవిధేయతను కడుగు ప్రభా అని నువ్వు అడిగితే ప్రభు నిన్ను కడిగేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మొదటి మాటగా నన్ను కరుణించు ప్రభు అన్నాడు. రెండోదిగా నన్ను బాగుగా కడుగుమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడగబడిన నీవు మరలా పంది బురదలో పడినట్లుగా నువ్వు మరలా పాపంలో పడుతున్నావేమో,
నీ పాప బంధకాలలో నుండి నిన్ను కడిగి శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయాన్ని చూస్తే 51వ కీర్తన 2వ వచనంలో నన్ను పవిత్రపరచు అన్నాడు, నన్ను పరిశుద్ధపరచు అన్నాడు. ఈ లోకంలో మానవుణ్ణి పరిశుద్ధపరిచేది ఎవరు? ఎక్కడ పరిశుద్ధపరచబడతాడు? ఎలా పరిశుద్ధపరచబడతాడు? మానవుడు పరిశుద్ధపరచబడడం ఎలా అని ఆలోచన చేస్తే ఈ రోజు ప్రభు నీతో సూటిగా చెప్తున్నాడు, హిమము కంటే తెల్లగా కడుగు, హిస్సోపుతో కడుగన్నాడు. ఆత్మీయులారా, పాత నిబంధన ప్రకారం గొర్రెపిల్ల రక్తము ద్వారా, ఆ రక్తాన్ని విశ్వసించడం ద్వారా, ఆ రక్తము మానవులపై చల్లడం ద్వారా అతడు తెల్లబడతాడు, కడగబడతాడు, శుద్ధి చేయబడతాడు. అయితే క్రొత్త నిబంధనలో యేసు రక్తం మనల్ని కడిగేది. అది పరిశుద్ధ రక్తం, అది నిర్దోషమైన రక్తం యేసు రక్తం, అది నీతిమంతుని రక్తం యేసు రక్తం, అది పాపము లేని రక్తం, అది విమోచననిచ్చిన రక్తం, అది నిన్ను నన్ను కడిగిన రక్తం. యేసు క్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నామని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దావీదు అంటున్నాడు, నన్ను కడుగు ప్రభువా, హిస్సోపుతో కడుగన్నాడు. ఆత్మీయులారా, పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తమును చల్లి వారి పాపముల నుండి విముక్తిని ప్రకటించేవారు యాజకులు. అయితే మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లోపట కడగబడాలి, బయట కాదు, లోపట అంతరంగంలో కడగబడాలి. ఈ పాపము నీ అంతరంగాన్ని పట్టి పీడిస్తూ నీలో ఉన్న నీతిని, యథార్థతను, భక్తిని, పరిశుద్ధతను పాడు చేసేది పాపం. ఆ పాపము నుండి ఈ రోజు నా ప్రభు నిన్ను విడిపించి పరిశుద్ధపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. ఒకటి, నన్ను కరుణించు అన్నాడు. రెండోది, నన్ను బాగుగా కడుగుమన్నాడు. మూడోది, నన్ను పరిశుద్ధపరచు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఈ పరిశుద్ధులంటే యేసు నామమును విశ్వసించిన వారు, యేసు క్రీస్తు ప్రభులో బాప్తిజం తీసుకున్న వారు, యేసు క్రీస్తు యొక్క ఆత్మతో నడిపింపబడుతున్న వారు పరిశుద్ధులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధనలో దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధతకు సాదృశ్యంగా నిలిచింది యేసు ప్రభు. పాత నిబంధనలో పరిశుద్ధతకు సాటి లేని వ్యక్తిగా నిలిచింది యెహోవా దేవుడు. ఆత్మీయులారా, ఆ పరిశుద్ధుడు మన తండ్రి అయి ఉన్నాడు. ఆ తండ్రి అయిన పరిశుద్ధునికి మనము ఈ యొక్క వాక్యానుసారంగా జన్మించిన వారమైనాం. ఈ వాక్యము ద్వారా నీవు నేను పరిశుద్ధపరచబడిన వ్యక్తులమై ఉన్నాం. పాపము నిన్ను వాక్యము నిన్ను ఎత్తి చూపినప్పుడు, ఆ వాక్యం నిన్ను సరిచేసినప్పుడు నీ పాపాన్ని ఆ వాక్యం కడుగుతుంది అని అర్థం. ఈరోజు మూడోది, నన్ను పరిశుద్ధపరచు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగో విషయానికి వస్తే 51వ కీర్తన 5వ వచనంలో నా తల్లి నన్ను గర్భము ధరించెను అంటే నేను పాపంలో పుట్టిన వాడను అన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అతడేమంటాడంటే నేను పుట్టిందే పాపంలో అంటున్నాడు, నా పుట్టుకనే పాపం అంటున్నాడు. గమనించండి, తన స్థితిని ఒప్పుకున్నాడు. అక్కడ తన యొక్క జీవితాన్ని ఒప్పుకున్నాడు. ఆత్మీయులారా, నాలుగో విషయాన్ని చూస్తే తన జన్మను ఒప్పుకున్నాడు. నేను పాపంలో పుట్టిన వాడని అన్నాడు. ఆత్మీయులారా, జన్మ, కర్మ, పాపముల నుండి విడిపించేది యేసు ప్రభు అని ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగోది, నా తల్లి నన్ను గర్భము ధరించెను అన్నది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే నేను పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు నాలో ఏదైనా అవిధేయత ఉంటే నన్ను కడుగు అనే అర్థం, నన్ను బాగు చేయి అనే అర్థం, నన్ను పరిశుద్ధపరచు అనే అర్థం. ఎక్కడి నుండి? నేను గర్భవాసినైనది మొదలుకొని ఇప్పటి వరకు నాలో ఏదైనా అవిధేయత ఉంటే ప్రభువా నన్ను శుద్ధి చేయి ప్రభు అని తన జన్మను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీ జన్మను జ్ఞాపకం చేసుకో. రెండు రకాల జన్మలు, ఒకటి భౌతికమైన జన్మ, రెండోది ఆత్మ సంబంధమైన నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మ. గమనించండి ఆత్మీయులారా, జన్మ అనగానే భౌతికమైన జన్మకి నువ్వు ప్రియార్థిస్తావు, కానీ ఆత్మీయ జన్మ అనేది ఒకటి ఉంది. గమనించు, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు.
రెండో జన్మ ఎత్తాలి మనం. అది నీటి మూలంగా బాప్తిజం తీసుకోవాలి. రెండో జన్మ ఉన్నవానికి రెండో మరణం ఉండదు. రెండో మరణము అగ్నిగుండం, మొదటి మరణము భౌతిక మరణం మనకు. రెండోది నిత్య మరణం. ఆ నిత్య రెండో మరణం దాటాలంటే రెండో జన్మ ఎత్తాలి. రెండో జన్మ ఆత్మీయంగా నీటి మూలంగా బాప్తిజం తీసుకున్నప్పుడు నీవు రెండో మరణాన్ని నువ్వు దాటుతావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, నన్ను నా తల్లి పాపంలోనే కన్నది అంటున్నాడు. ఈరోజు సహోదరుడా, సహోదరి గమనించండి, ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు ద్వారా నన్ను కరుణింపు అన్నాడు ఒకటి, రెండోది నన్ను బాగుగా కడుగు అన్నాడు, మూడోది నన్ను పరిశుద్ధపరచు అన్నాడు, నాలుగోది నన్ను గర్భము ధరించింది నా తల్లి పాపంలోనే అన్నాడు, ఐదోది కీర్తనకారుడు 51 కీర్తన 7వ వచనంలో అంటున్నాడు, నన్ను కడుగు అన్నాడు. ఇది రెండోసారి అంటున్నాడు మాట. మొదటిసారి బాగుగా కడుగు అన్నాడు, తర్వాత నన్ను కడుగు అంటున్నాడు. గమనించండి, తను మరలా రిపీట్ ఎందుకు చేస్తున్నంటే, నాలో మలినం ఉన్నది, నాలో భయంకరమైన పాపం ఉన్నది, అందులో ఉన్నాను. రిపీట్ చేస్తున్నాడు అంటే ఆలోచించండి, ఎంత పశ్చాత్తాపడ్డాడో మనం ఆలోచన చేయాలి. ఒక మాట రిపీట్ వచ్చిందంటే ఆ మాటకు చాలా శక్తి ఉన్నదని అర్థం. ఇక్కడ మరలా అంటున్నాడు, నన్ను కడుగు అంటున్నాడు. ఈరోజు సహోదరుడా, సహోదరి, నీవు పశ్చాత్తాపడడానికి ఇది మంచి మార్గం, మంచి సమయం. ఇది రెండోసారి అన్నాడంటే తనలో చాలా భయంకరమైన పశ్చాత్తాపం కలిగింది. దేవా, నేను ఎక్కడ ఉండవలసిన వాడిని, ఎక్కడున్నా ఒక ఉన్నత స్థితిలో, ఎత్తైన స్థితిలో, ఆత్మీయ స్థితిలో ఉండవలసిన నేను పడిపోయిన ప్రభా, జారిపోయిన ప్రభా, అయ్యా మలినమైపోయిన ప్రభా, అయ్యా లేని పాపాన్ని నేను అందించుకున్నాను ప్రభా అని పశ్చాత్తాపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యుద్ధకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేనని వాగ్దానం చేసిన దేవుడు, మరలా నిన్ను కట్టెదనని వాగ్దానం చేసిన దేవుడు, మరలా నిన్ను దర్శిస్తానని వాగ్దానం చేసిన వాడు, మరలా నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేసిన వాడు, నువ్వు పడిపోయిన మరలా నేను లేవనెత్తుతానని వాగ్దానం చేసిన వాడు. అతడు పడిపోయినాడు, కానీ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడంట. అయితే నువ్వు పడిన స్థితిలో ఉన్నావా, చెడిన స్థితిలో ఉన్నావా, పతనమైన స్థితిలో ఉన్నావా, శరీర కోరికలకు లోనైనావా, అంతరంగంలో మలినమైనావా, నువ్వు ఎక్కడ పాడైనావో తిరిగి పశ్చాత్తాపడు. రెండోసారి కడుగు అన్నాడంటే తనలో భయంకరమైన పశ్చాత్తాపం వచ్చింది. ప్రభువా, నన్ను కడుగు ప్రభువా. ఈరోజు సహోదరుడా, సహోదరి, కడగబడ్డావు గాని మరలా పాపంలో పడిపోతున్నావు, కడగబడ్డావు గాని మరలా లోకంలో పడిపోతున్నావు, కడగబడ్డావు గాని మళ్ళా అతిక్రమంలో వెళ్ళిపోతున్నావు, కడగబడ్డావు గాని నువ్వు విడిచిపెట్టిన పాపం వైపు మరలా వెళుతున్నావేమో. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, మానుకో అంటున్నాడు. మానుకో, నీ యొక్క పాప జీవితాన్ని మానుకో అని హెచ్చరిస్తున్నాడు. నిన్ను సరిచేస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీలో 3 రకాల పాపాలు ఉన్నాయి, ఆ పాపాలను విడిచిపెట్టు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నీ శరీరాన్ని మలినం చేసుకునే పాపం నీలో ఉందేమో, నీ మనసును పాడు చేసుకునే పాపం నీలో ఉందేమో. నీ పాపాన్ని విడిచి ప్రభు సన్నిధిలో నన్ను కడుగయ్యా అని అడుగు. సహోదరుడా, సహోదరి, 6వ విషయాన్ని చూస్తే 51వ కీర్తన 11వ వచనంలో నన్ను త్రోసివేయక అన్నాడు. ఎంత గొప్ప మాట! నన్ను త్రోసివేయకయ్యా. వేల సైన్యం తనతో ఉంది, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, కానీ ఒక మాట అంటున్నాడు, ప్రభువా, నీ సన్నిధికి వచ్చాను ప్రభువా, నన్ను త్రోసివేయకు ప్రభువా. నీ దగ్గర కృప దొరుకుతుంది ప్రభువా, నీ దగ్గర క్షమాపణ ఉన్నది ప్రభువా, నాయనా నన్ను త్రోసివేయకయ్యా అని ఒక రాజు దేవుని సన్నిధికి వచ్చి బ్రతిమిలాడుతున్నాడు. ప్రభువా, నేను పడ్డది వాస్తవమే, పాడైంది వాస్తవమే, దూరమైంది వాస్తవమే, చెడిపోయింది వాస్తవమే, భక్తిని కోల్పోయింది వాస్తవమే, నీతి తప్పింది వాస్తవమే, నీకు దూరమైంది వాస్తవమే, నా జీవితం పతనమైంది వాస్తవమే, నాతాను ప్రవక్త వచ్చింది వాస్తవమే, నాకు చెప్పింది వాస్తవమే. నీ దగ్గరికి వచ్చానయ్యా, నన్ను కరుణించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను బాగుగా కడుము, నా యొక్క పాప బంధకములో నుండి విడిపించు అని దేవుని సన్నిధికి వచ్చి
కన్నీళ్లు గారుస్తూ అన్న మాట 6వ మాట, నన్ను త్రోసివేయకు. దేవుని బిడ్డ, ఈ రోజున ఆ త్రోసివేయని తండ్రి దగ్గరికి నువ్వు రా. పాపులను సైతము క్షమించి గుండె కత్తుకున్న ప్రభు నా ప్రభు, భయంకరమైన వారిని క్షమించిన నా ప్రభు, ఆయన ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నేను నిన్ను త్రోసివేయను అంటున్నాడు, నిన్ను చీదరించను అంటున్నాడు. ఈరోజు ఆయన సన్నిధికి రా. ఆయన ఎన్నడూ ఎవరిని రిజెక్ట్ చేయని దేవుడు ఆయన. ఈరోజు నిన్ను త్రోసివేయకుండా గుండె కత్తుకుంటానంటున్నాడు. నా శాశ్వత ప్రేమ నీకు పంచుతాను అంటున్నాడు. నా ఎడబాయని ప్రేమలో నిన్ను ఎత్తుకుంటానంటున్నాడు. నా పరిపూర్ణమైన ప్రేమలో నిన్ను పరిశుద్ధపరుస్తానంటున్నాడు. నేను కార్చిన ఆ సిలువ రక్తము ద్వారా నిన్ను కడుగుతానంటున్నాడు. ఆ మరణించిన ప్రేమ ద్వారా నీ జీవితంలో రూపాంతరం తెస్తానంటున్నాడు. పునరుత్థానుడైన ఆ ప్రేమ ద్వారా నీకు పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమతో చేతులు చప్పుతుండగా ఆయన కౌగిట్లోనికి రా, ఆయన సన్నిధిలోనికి రా, ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను క్షమించేవాడు. 6వ విషయాన్ని చూస్తే ఆయన త్రోసివేయని దేవుడు. ఆయన ఒక పాపిని తీసుకొచ్చారు, త్రోసివేశాడు. పాపాత్ములు వచ్చారు, ఆయన త్రోసివేశాడు. సుంకర్లు వచ్చారు, త్రోసివేశాడా? ఆయన త్రోసివేయని దేవుడు. ఈ రోజు ప్రభువే చెప్తున్నాడు, నేను నిన్ను హత్తుకుంటాను రా బిడ్డ, నిన్ను బాగు చేస్తాను రా బిడ్డ, నీ కన్నీళ్లు తుడుస్తాను రా బిడ్డ, నీ కష్టంలో తోడుగా ఉంటాను రా బిడ్డ, నీవు నా సొత్తువు రా బిడ్డ, నువ్వు నా వారసుడవు వారసురాలువు రా బిడ్డ అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా ఆయన సన్నిధికి. చివరిగా ఒక మాట 51వ కీర్తన 12వ వచనంలో 7వ విషయాన్ని చూస్తే, నన్ను దృఢపరచు అంటే నన్ను స్థిరపరచు ప్రభా. ఇక ఎన్నడూ పడిపోకుండా, ఇక ఎన్నడూ దూరం కాకుండా, ఇక ఎన్నడూ పాడైపోకుండా నీ వాక్యంలో దృఢపరచయ్యా, నీ సన్నిధిలో దృఢపరచయ్యా, నీలో నన్ను దృఢపరచు నాయనా. నా పాదం తొట్టిల్లకుండా, నా మనసు తొట్టిల్లకుండా, నా అంతరంగంలో పడిపోకుండా నన్ను దృఢపరచు ప్రభా, నన్ను స్థిరపరచు అన్నాడు. ఎంత గొప్ప మాట ఆత్మీయులారా. నీలో స్థిరత్వం లేకపోతే కష్టం, స్థిరత్వం లేకపోతే మాటి మాటికి పడిపోతావు. నీవు స్థిరమైన బిడ్డగా నిలబడు, స్థిరమైన విశ్వాసిగా నిలబడు, స్థిరమైన సేవకునిగా నిలబడు, స్థిరమైన ప్రార్థన పరురాలుగా నిలబడు. నీలో స్థిరత్వం లేకుంటే జారిపోతావు, పడిపోతావు, నవ్వుల పాలవుతావు, తృణీకరించబడతావు. ఒక వ్యక్తి స్థిరపడేది ఎక్కడ తెలుసా? దేవుని వాక్యంలో స్థిరపడాలి. ఒక వ్యక్తి స్థిరపడేది ఎక్కడ తెలుసా? మందిరంలో స్థిరపడాలి. ఒక వ్యక్తి స్థిరపడేది ఎక్కడ తెలుసా? సహవాసంలో స్థిరపడాలి. ఎప్పుడైతే స్థిరపడతాడో ఆ వ్యక్తి దీవించబడతాడు. నీలో ఇంకా అస్థిరమే ఉందా? నన్ను దృఢపరచు ప్రభు అన్నాడు. ఈ 51వ కీర్తనలో అన్న గొప్ప మాట, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నన్ను త్రోసివేయకు, మరలా రక్షణ ఆనందము నాకు దయచేయి, సమ్మతి గల మనసును నాకు దయచేయి. ఈ సోపుతో నన్ను కడుగు 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 కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు. సో తన లైఫ్ టర్నింగ్ 51వ కీర్తనలోనే జరిగింది. పడ్డవాడు పాపిగా లేడు, పడ్డవాడు తిరిగి లేచి నిలబడ్డాడు. ఒకవేళ పడిన స్థితిలో ఉన్నావా, చెడిన స్థితిలో ఉన్నావా, పాడైన స్థితిలో ఉన్నావా, పాప బంధకములు ఉన్నావా, లేచి నిలబడు, కృపను కోరుకో, నన్ను కృప ద్వారా జ్ఞాపకం చేసుకోను. ఖచ్చితంగా నా ప్రభుని దర్శిస్తున్నాడు. 3 విషయాలు చెప్తున్నాడు. నీవంటే దేవునికి చాలా ప్రేమ, చాలా ఇష్టం. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నీ ద్వారా పని జరిగించాలని ఇష్టపడుతున్నాడు. నీ మీద ఒక గొప్ప ప్రణాళిక ఉందని ప్రభు చెప్తున్నాడు. ఆయన కోసం నేను వాడుకునే పాత్రగా, వాడబడే పాత్రగా నేను తయారు చేస్తానంటున్నాడు. ఈ రోజు ఆయన రెక్కల కిందికి రా, ఆయన సన్నిధికి రా, తప్పకుండా నిన్ను రూపాంతరపరుస్తాడు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు పడిన స్థితిలో ఉన్నావు, తిరిగి లేచి నిలబడు, తిరిగి లేచి నిలబడు, తిరిగి లేచి నిలబడు. ఆయన నిన్ను రూపాంతరపరిచి అనేకులకు దీవెనకరంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరు కంటి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరుచుకోమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. ఈరోజు విన్న ఈ వాక్యం నీ ఆత్మ జీవితాన్ని సరిచేస్తుందని నేను నమ్ముతున్నాను. నన్ను కరుణించు, నన్ను
బాగు చెయ్యి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను గర్భములో చూసిన వాడవు, నన్ను కడుగుము, నన్ను త్రోసివేయకుము, నన్ను దృఢపరచుము. ఇంత చక్కగా దేవుని సన్నిధికి వచ్చి దావీదు చేసిన మనవి ఆలకించి కోల్పోయిన ఆత్మీయ స్థితిని దావీదుకి ఇచ్చిన నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని ఆశీర్వదించును గాక. ఆమేన్.